మలై కోఫ్తా. వావ్, చూడటానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా, అంటే మనకి సర్వింగే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇందులో 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయి. ఒకటి చికెన్ టిక్కా, 2 అరియారీ టిక్కా అంట, 3rd వన్ ఏంటి అంటే గార్లిక్ టిక్కా. సో టేస్ట్ చేసేద్దాం. ఎవరైనా స్పైస్ లవర్స్ ఉంటే మాత్రం చాలా బాగుందండి, మీకు చాలా నచ్చుతుంది. సో చికెన్ టిక్కా అయితే ట్రై చేసాం. అది మనకి టిక్కా అంటేనే బర్న్ చేస్తారు కదా, చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. అండ్ సెకండ్ వన్ అరియారీ టిక్కా. రెండు చికెన్ అయినా సరే చాలా డిఫరెంట్ ఉందండి. అంటే లైక్ ఇది కొంచెం క్రిస్పీగా కొంచెం హార్డ్గా ఉంది. ఇది అరియారీ టిక్కా వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉంది, టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ 3rd వన్ గార్లిక్ టిక్కా. ఇది కూడా అండి గార్లిక్ టిక్కా పేరుకు తగ్గట్టే మనకి ఆ గార్లిక్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. సో ఎవరికైనా చికెన్లో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయాలంటే మొత్తంగా ఇది ఇలా ఆర్డర్ చేసేసుకోవచ్చు మీరు కబాబ్. ఇందులో 3 వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయి కదా, దీన్ని తందూరి పార్టీ కబాబ్ అంటారంటండి. సో ఇలా మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా ఇలా ట్రై చేయొచ్చు కబాబ్ని. మనం సూప్ అయిపోయింది, స్టార్టర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కిరణ్ పట్నం గారు, పట్నం రెస్టారెంట్స్ ఓనర్ అండి. సో ఆయన్ని అడిగి కనుక్కుందాం. హాయ్ అండి కిరణ్ గారు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి రెస్టారెంట్? ఈ పర్టికులర్ లొకేషన్ వచ్చేసి 1 year అవుతుంది మేడం. లాస్ట్ ఇయర్ 2024లో ఓపెన్ చేసాము. మన ఫస్ట్ బ్రాంచ్ రుద్రారం, పటాన్ చెరువు దగ్గర రుద్రారంలో, అది మన ఫస్ట్ బ్రాంచ్. అది 2022లో ఓపెన్ చేసాం. 2022లో ఫస్ట్ బ్రాంచ్, 23లో మన సెకండ్ బ్రాంచ్ కంది అని, అది కూడా ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది. అక్కడ సెకండ్ బ్రాంచ్. అది కూడా హైవే, అది కొంచెం హైవే కొంచెం ఒక 1 kilometer లోపల ఉంటుంది. ఇది మన 3rd బ్రాంచ్. ఓకే, మరి పట్నం అన్న నేమ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. అసలు ఎందుకు మీరు పట్నం అన్న నేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? 2 reasons. ద ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం పెట్టిన అన్ని మోస్ట్ ఆఫ్ అవర్ రెస్టారెంట్స్ అన్ని హైవే పైన ఉన్నాయి. అందు గురించి యూజువల్గా పట్నం సిటీకి వెళ్ళే హైవేలో ఉన్నాయి. అందు గురించి పట్నం హైవే అని పేరు పెట్టాము. సెకండ్ రీజన్ ఏంటంటే నా సర్నేమ్ కూడా పట్నమే. అలా కలిసి వచ్చింది, అలా రెండు కలిసి వచ్చినాయి. చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంది. కంపారిటివ్లీ అంటే మన పట్నం నుంచి మనం ఊర్లో వెళ్ళే హైవే మీద ఉంది కాబట్టి పట్నం. మోస్ట్లీ అదే రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పట్నం వెళ్ళే రూట్ ఉంది కాబట్టి పట్నం హైవే పెట్టాము. సేమ్ టైం ఇంకో రకంగా ఆలోచిస్తే నా సర్నేమ్ కిరణ్ పట్నం, ఆ పట్నం కూడా మాకు కలిసి వచ్చింది. అలా కలిసి వచ్చేసింది. ఓకే, మరి అంటే మీరు ఫుడ్ లవరా బాగా? నేను ఫుడ్ లవరు, యాక్చువల్గా నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఓకే, మనకి ఇక్కడ పట్నం హైవేలో దొరికే స్పెషల్ డిషెస్ ఏమైనా ఉన్నాయా మెయిన్ కోర్స్లో? మన పట్నం హైవేలో స్పెషల్స్ ఎథనిక్ తెలంగాణ డిషెస్. మనం ఈ హోటల్ ఇంట్రడ్యూస్ చేసిందే తెలంగాణ డిషెస్ బేస్ చేసుకొని చేసాము. టేస్ట్ ఆఫ్ తెలంగాణ. సో లాట్ ఆఫ్ తెలంగాణ ఎథనిక్ డిషెస్ ఉన్నాయి మన దగ్గర. వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఫేమస్ డిష్ వచ్చేసి పట్నం మటన్ దావత్. దాని పేరు మేము అలా పెట్టాము. దాంట్లో బగారా రైసు, తలకాయ కర్రీ, బోటీ ఫ్రై, పాయ కర్రీ, మటన్ కర్రీ, కొంచెం సాంబారు, పెరుగు, స్వీట్. అది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ మన దగ్గర. వెజిటేరియన్స్కి వచ్చేసి ఎక్కువ మటుకి పన్నీర్ బిర్యానీ ఒకటి, మళ్ళీ క్రిస్పీ కార్న్ యాజ్ అ స్టార్టర్లో అదొకటి. నాన్ వెజ్లో స్టార్టర్ అయితే కాజు చికెన్ పకోడీ. ఇవి సమ్ ఆఫ్ అవర్ ఐటమ్స్ మోస్ట్ సెల్లింగ్. సరే, అయితే నాకైతే మెయిన్ కోర్స్ తినాలని ఉంది. ఆల్రెడీ నేను మీ సూప్ అండ్ స్టార్టర్స్ తినేసా. మెయిన్ కోర్స్ నాకు స్పెషల్ డిషెస్ ని ఒకసారి ఆర్డర్ చేసేసాను. ఒకటి పన్నీర్ బిర్యానీ చేద్దాము, ఒకటి పట్నం మటన్ దావత్ చేద్దాం. ఓకే, రైట్. మటన్ దావత్